రవి గారు మీ మిమిక్రీ ఈ టాలెంట్‌ని కొంతమంది మిస్‌యూజ్ చేసుకోవాలని ట్రై చేశారు అనేసి విన్నాం. ఆ! పొలిటికల్ వైస్‌గా. ఆ! అది నిజమేనా? ఆ! వస్తాయి మేడం. ఆ! 2 రకాలు మంచివుంటాయి, చెడువుంటాయి. హ్మ్. చెడుగా ఎక్కువగా శాతం ఉపయోగించుకోవాలని చూస్తారు. హ్మ్. ఈ పొలిటికల్ వాయిసెస్ ట్రాక్ చేయడం, హ్మ్. అలా ఏమైనా వాయిసెస్ ఉపయోగపడారా లైక్ మీరు? ఆ! ఆ! అస్సలకి అలా ఉపయోగపడను. లేదా? దేవుడిచ్చిన కళని హ్మ్. ప్రజల్ని నవ్వించడం కోసం వ్యక్తిగతంగా హ్మ్. నేను సులభంగా ఆర్థికంగా స్థిరపడడం కోసమే చేస్తాను. హ్మ్. చెడు చేసుకోవాలనుకోకుండా మనం వెళ్ళామనుకోండి, హ్మ్. ఏదో రోజున బయటపడతాం. హ్మ్. ఖచ్చితంగా ఉన్న పేరు పోయిద్ది. మూలం పడతాం. హ్మ్. అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయను. హ్మ్. అంటే ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి మీకు? లైక్ ఇట్లాగే ఈ పొలిటీషియన్స్ ఉంటారు కదా! పలానా వాళ్ళ వాయిస్ చేయండి. ఇలా హ్మ్. కాల్స్‌లో మాట్లాడుతున్నట్టు, హ్మ్. ఇలా ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు మీరు గనక మా వోడు ఫోన్ చేస్తాడు. మీరు కాల్ రికార్డర్ ఆన్ చేసుకొని మాట్లాడండి. ఆ హ్మ్. రికార్డ్స్ మాకు పంపించండి. మేము యూట్యూబ్‌లో పెట్టుకుంటాం. హ్మ్. పెట్టుకున్న హ్మ్. తర్వాత అక్రమ భూమి, హ్మ్. దాంట్లో ఎమ్మెల్యే, సీఎం హ్మ్. ఇలా అలాంటివి పెట్టేసుకొని అది హ్మ్. ఇతను ఇట్లా చేశాడని చెప్పేసని ఈ రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేయడం కోసం. హ్మ్. ఇట్లా చాలా మంది చాలా రకాలుగా చేస్తారు మేడం. హ్మ్. హ్మ్. మనం ఎప్పుడు అలా చేయలేదు. ఆల్ రౌండర్ రవి ఆ! ప్రాపర్ ఎక్కడ? పశ్చిమ గోదావరి, ఓహ్! ఏలూరు. హ్మ్. సో, అక్కడ నుండి కష్టపడి ఆ! ఇక్కడి దాకా వచ్చి, యెస్. ఇక్కడ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అవును మేడం. హ్మ్. ఎదగాలి ఇంకా హ్మ్. చాలా. ఎదగాలి ఆ! కంపల్సరీ. ఇక్కడితో ఒక ఆ! స్టెప్, 2 స్టెప్పులు గాదు. యెస్. చాలా ఎదగాలి. ఆ! ఆ! 'ఆర్జీవి' గారి మూవీ కాకుండా ఇంకా వేరే మూవీస్‌కి ఏమైనా డబ్బింగ్ చెప్పారా మీరు? నాకు బాగా చాలా మూవీస్ చెప్పారు. నాకు బాగా పేరు తీసుకొచ్చింది హ్మ్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా 'ఎఫ్3' సినిమా. హ్మ్. హ్మ్. 'ఎఫ్3' అవును. మూవీ చూస్తే హ్మ్. లాస్ట్‌లో 'ఎఫ్3' టాక్స్ కంటెంట్ నేనే చెప్పింది. హ్మ్. హ్మ్. అందులో 'ప్రభాస్' గారికి పర్టిక్యులర్‌గా చెప్పాను నేను. హ్మ్. పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నప్పుడు లాస్ట్‌లో టాయ్స్ మాట్లాడతాయి. అవును. ఆ టాయ్స్‌లో 'ప్రభాస్' గారే చెప్పింది నేను. హ్మ్. అది బాగొచ్చింది. హ్మ్. ఆన్ స్క్రీన్ మీద కూడా కనబడతాను. ఓకే. 'ఎఫ్3' సినిమా. ఓకే. ఒకసారి మా కోసం చెప్తారా డైలాగ్? యాహ్! ఆ పిల్లాడికి బాగా ఫోను అంటుంటే, హ్మ్. ఆ ఫోను లోపలికెళ్ళిపోయిద్ది. లోపల 'ప్రభాస్' మాట్లాడుతుంటారు. హ్మ్. సేనా ఏది చదువు? ఎప్పుడు యూట్యూబ్‌లు, గేమ్స్, ఫోన్‌లో ఆటలేనా? ఏది చదువు? మన తల్లిదండ్రుల మాట వినకుండా ఎప్పుడు ఫోన్‌లో గేమ్సేనా? హ్మ్. ఏది చదువు? మీ ఫ్రెండ్ 'అమరేంద్ర బాహుబలి' నేను చెప్తున్నాను. నాతో పుస్తకాలు తీసేదెవరు? నాతో ర్యాంకులు కొట్టేదెవరు? నాతో చదివేదెవరు? 'జే మహిష్మతే' ఇట్లా హ్మ్. హ్మ్. 'ఎఫ్3' సినిమాలో చెప్పాను మేడం. హ్మ్. అది బాగా పేరు తీసుకొచ్చింది. హ్మ్. మీరు పాలిటిక్స్‌కి ఆ! ఆర్‌జీవి గారితో వర్క్ చేయడానికి అసలు సంబంధం లేదు. అందులో కేవలం ఆయన నాకు ఏదైతే ఇచ్చారో వర్క్‌గా భావించి మాత్రమే నేను చేశాను అనేసి అంటారు. ఆహా! కానీ ఆర్‌జీవి గారు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం అనేసి అంటారు. ఆ! అంటే ఆయన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మీరు ఆ విధంగా మీరు 'బాబు', 'పవన్ కళ్యాణ్' వీళ్ళకి అగైనెస్ట్‌గా కూడా మీరు మాట్లాడిన సందర్భాలు అలా ఉన్నాయనేసి అన్నారు. ఆ! నిజమేనా అది? బాబుకి ఆహ్, 'పవన్ కళ్యాణ్' గారికి, బాబు గారికి నేనేమి అగైనిస్ట్ కాదండి. హ్మ్. నేను యాస్ ఎ ఆర్టిస్ట్ ఇప్పుడు మీరు డబ్బులిచ్చినా సరే గనక నేను హ్మ్. 'జగన్మోహన్ రెడ్డి' గారి వాయిస్ చేస్తా. ఐయామ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్. హ్మ్. హ్మ్. అదొక డ్రామాటిక్ మూవీ. హ్మ్. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఆ క్యారెక్టర్‌కి నేను వాయిస్ ఇవ్వగలుగుతాను. హ్మ్. ఆయన ఏ స్క్రిప్ట్ రాసాడో నేను అది ఇవ్వగలుగుతాను. హ్మ్. నేను వాయిస్ చేశాను. అది నేను చేయలేదంటాను. అక్కడ హ్మ్. ఒక అతను యాక్ట్ చేశాడు. హ్మ్. "నువ్వు ఎందుకు ఇట్లా చేసావు? అతను కొట్టడానికి లేదు" అనడానికి లేదు. ఇట్స్ హ్మ్. ఎ డ్రామాటిక్ మూవీ. సినిమాని సినిమాలా చూడాలి. హ్మ్. సో, యాస్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఎవరు ఏ పాత్ర ఇచ్చినా సరే హ్మ్. దానికి హ్మ్. న్యాయం చేయడం హ్మ్. నాకున్న కళ కాబట్టి ఒక కళాకారుడిగా ఆ పదవిని న్యాయం చేస్తాను. అంతే తప్ప ఓకే. పర్టిక్యులర్‌గా నేను ఆర్‌జీవితో కలిసిపోయి లేకపోతే ఆయనేదో నాకిచ్చేసి ఇట్లా అని కాదు. హ్మ్. ఏదైనా సరే అలా హ్మ్. చేస్తూ ఉంటాను అంతే. హ్మ్. ఓకే. అయితే ఆ! ఇప్పుడు డబ్బింగ్, మిమిక్రీ ఆ! 2 చెప్పుకుంటున్నారు. ఆ! జాబ్ మానేస్తాననేసి ఆ! అన్నారు. సో, మళ్ళీ కమ్‌బ్యాక్‌గా మళ్ళీ జాబ్స్ ఏమైనా చేసే ఆలోచన ఏమన్నా ఉందా? లేకపోతే ఇలాగే మిమిక్రీ, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే నేను స్థిరపడిపోతా. ఇం నాకిదే ఇష్టం ఇంగ అని ఏమన్నా ఫిక్స్ అయిపోయారా? చచ్చిపోయేంత వరకు కళాకారుడిగానే బతుకుతానండి. ఓకే. వేరే జాబ్స్ అలాంటి ఆలోచన లేదు. హ్మ్.